మీ తిప్పిక యాపిల్. ఈరోజు అయితే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అదేంటి అనుకుంటున్నారా? చూపిస్తాను, చెప్పను అనమాట. ఫుల్ హ్యాపీగా ఉంది. నేను వెళ్ళే ప్రతి ప్లేస్కి అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. స్టెప్స్ వచ్చేయండి. ఇంక ఇలా స్టెప్స్ ఎక్కైతే ఫైనల్గా పైకి వచ్చేసి ఉంటుంది కదా నేను ఎక్కడికి వచ్చాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో బాబాకి అయితే తులసి మాల వేయాలి అని. ఇప్పుడైతే నేను అదే బాబా కోసం తులసి మాల తీసుకొని వచ్చాను. ఫుల్ హ్యాపీగా ఉంది. మీరు కూడా వచ్చేయండి. ఆంటీ అనమాట, ఇక్కడే బాబా టెంపుల్లో చేస్తారు. చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆంటీకి అదృష్టం దక్కింది అనమాట. అందరికైతే దక్కదు కదా. నిజమే కదా, చాలా ఇష్టం బాబా అంటే అయితే అసలు. కానీ మీకు అదృష్టం అయితే బాబా ఇచ్చారు నిజంగా. వచ్చేయండి మీరు కూడా. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి రావడం. మనసుకి ప్రశాంతంగా ఉంది. మొత్తం చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే బాబా దగ్గరికి వెళ్దాం మనం. వచ్చే ముందుగా అయితే నేను గణేష్ని దర్శనం చేసుకున్నాను. ఇంకా గణేష్కి మొక్కుకున్న తర్వాత ఇప్పుడైతే బాబా దగ్గరికి వెళ్దాం రండి. చూసారు కదా, బాబా కోసం అయితే తులసి మాల ప్రియా రెడీ చేసింది. మాల చాలా పెద్దగా ఉంది. వెళ్దాం బాబా దగ్గరికి రండి. మాల అయితే చాలా పెద్దగా ఉంది కదా. నేనైతే కొంచెం డబ్బులు వేద్దాం అనుకుంటున్నా. ప్రతి దగ్గర అయితే నేను అదృష్టం చేసుకుంటున్నా కావచ్చు. మొన్నటిసారి కూడా అంతే, అయ్యగారు లేరు, నేనే గుడి ముందు ఓపెన్ చేశాను కదా. ఈరోజు కూడా చూడండి, నేనే వచ్చి మా బాబాకి నా చేతులతో వేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. మనం స్వయంగా అది అనుభవిస్తేనే మనకు హ్యాపీనెస్ అనేది అర్థమవుతుంది. హ్యాపీ అయినా బాధ అయినా. నాకైతే ఈరోజు సంతోషం బాధ రెండు కలిపి ఉన్నాయన్నమాట. మా బాబాకి ఇలా నేను నా చేతులతోని తులసి మాల వేసి మొక్కుకున్నాను కదా. ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. మాటలు అయితే రావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియడం. కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, నాకు బాబా కలలో కనిపించి నాకు తులసి మాల వేయమని చెప్పారు. అది అయితే నాకు ఈరోజు నెరవేరింది. ఫుల్ హ్యాపీగా ఉంది. బాబాకి అయితే తులసి మాల వేశాను. మా బాబా అయితే చాలా అందంగా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే సైడ్కి బాబావారి ఫోటో పెద్దది గోడకు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ సైడ్కి టెంపుల్లోనే శంకరుణ్ణి కూడా పెట్టారనమాట పక్కకి. అలాగే ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని పెట్టారు. ఇంకా అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టారు. ఈ టెంపుల్లో అయితే అన్ని దేవుళ్ళని ఇక్కడే ఒకే దగ్గర పెట్టారు. ఇంకా ఇక్కడే శంకరుణ్ణి కూడా పెట్టారు. సోమవారం వచ్చిన వాళ్ళు శివయ్యకి దర్శనం చేసుకోవచ్చు, బాబాకి దర్శనం చేసుకోవచ్చు. ఎదురుగా నంది ఉంది. అలాగే ఇంకా పక్కనే రైట్ సైడ్ అయితే గణపతిని పెట్టారు. ఇంకా ఇక్కడ పార్వతీ అమ్మవారిని శంకరుణ్ణి పెట్టారు. ఇక్కడ సైడ్కి అయితే సీతారామస్వామిని పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్లోనే కళ్యాణం కూడా చేస్తారంట చాలా ఘనంగా. ఆగండి, ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు. ఒకసారి అందరూ దత్తాత్రేయ స్వామికి కూడా మొక్కుకోండి. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే నాతో పాటు మీరు కూడా వచ్చేది చూపించేస్తాను. చూడండి, మా బాబా వారైతే నైట్ ఇక్కడ నిద్రపోతారు. పొద్దునంతా అలా కూర్చొని మన బాధలు వింటూ, మన ఏడుపులు వింటూ, మన కోరికలు వింటూ, అన్నీ వింటూ అలసిపోతారు కదా. మరి నైట్ బాబా కూడా నిద్రపోవాలి కదా. ఇలా బాబా అయితే నైట్ ఇక్కడ ఉయ్యాలో నిద్రపోతారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ రోజైతే నేను ఆ టెంపుల్లో ముందు నేనే డోర్ తీసేసి అయ్యగారి కన్నా ముందు వెళ్ళి నేనే పూజ చేశాను కదా. మళ్ళీ ఇదే రోజు ఈ అదృష్టం అన్నమాట. ఇక్కడ కూడా అయ్యగారు రాలేదు. నేనే వచ్చేసి బాబాకి తులసి మాల వేసి పూజ చేసి ఇవన్నీ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పోయిన జన్మలో రాసుకున్నాను అనుకుంటా. అందుకేనేమో ఈ జన్మలో బాబాతో నా బంధం ఇలాగే ఉంది. జన్మల బంధం అంటారు కదా, బాబాకి నాకున్న బంధం అలాంటిదే. నేను అలాగే అనుకుంటాను. తండ్రి కూతుర్ల బంధం మా ఇద్దరిది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి మా బాబా వారిని మొక్కుకోండి. మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది.
కోరుకున్నా కూడా ఖచ్చితంగా నమ్మకం అనేది ఉండాలి. ఒక నమ్మకంతో మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి అయితే మీరు కూడా మా బాబావారిని కోరుకోండి, నమ్మి చూడండి, తర్వాత మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ముందుగా అయితే మీకు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ, నిజంగా చాలా థ్యాంక్స్ ఆంటీ. నిజంగా చాలా అదృష్టం చేసుకుందని చెప్పాలి. బాబా దగ్గర సేవ చేసుకుంటున్నారు కదా, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మొత్తం చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ టెంపుల్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి మీరందరు కూడా ఒకసారి ఇలా చూడగానే అయితే చాలా ఏడుపు వచ్చేసింది. మిల్కి తల్లి అయితే గుర్తుకొచ్చేసింది అనమాట. సో మిమ్మల్ని బాధ పెట్టలే, మళ్ళీ వీడియో చూడండి. కిందికి దిగాక రైట్ సైడ్లో నవగ్రహాలు కూడా ఉంటాయి. మీరు ఇంకా నవగ్రహాలకు పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి బాబా టెంపుల్లో పూజ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పక్కన జంట నాగు అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే జంట నాగులు ఉంటేనే జంట నాగు అని కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే జంట నాగులు కదా. అలాగే ఇక్కడ ఓన్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ కూడా మనం మనస్ఫూర్తిగా పాలు పోసి మొక్కుకుంటే మన కోరిక ఏదైనా తీరుతుందన్నమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే. అందరూ పైకి వెళ్ళడానికి స్టెప్స్ 2 సైడ్స్ నుంచి ఉన్నాయన్నమాట. ఇలా 1 సైడ్ ఇలా కూడా ఉంది. ఇలా అయితే ఇలా పైకి వెళ్ళడానికి ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా వచ్చి చూడండి. ఇక్కడైతే అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు ఈ బాబా టెంపుల్లో. మీకు నచ్చితే అయితే మీరు కూడా ఒకసారి వెళ్ళైతే చూడండి, నమ్మకంతో నమ్మి చూడండి. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. అలాగే మీ ప్రతి కోరిక కూడా నెరవేరాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా నమ్మకం పెట్టుకొని నమ్మకంతో అయితే ముందుకు వెళ్ళండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు అడ్రస్ చెప్పలేదు కదా నేను. టెంపుల్ వచ్చి అల్లిపురం రోడ్ అండి. కొంచెం ముందుకెళ్తే ఇంకా రోడ్ మీదనే బాబా స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి బాబాని దర్శనం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.